ప్రకటించబడిన రీతిగా మనం నిన్నటి దినాన్న మత్తయి సువార్త 12వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేస్తూ రావటం జరిగింది. ఆ సన్నిధి రొట్టెలు, సముఖపు రొట్టెలు, ప్రతిష్ఠిత రొట్టెల గురించి, అట్లాగే దావీదు గారు వాళ్ళ అనుచరులు ఆ రొట్టెలు తిన్న విషయం కావచ్చు, అలాగే యేసు ప్రభు శిష్యులు వెన్నులు తుంచి తిన్నటువంటి విషయాన్ని దానికి పోల్చి చెప్పటం కావచ్చు, విషయాలన్నీ కూడా మనం నేర్చుకొని నిన్నటి దినాన ఒక ప్రశ్నతో ముగించడం జరిగింది. అదే మత్తయి సువార్త 12వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి విషయం. సో దాన్ని నేను మళ్ళొకసారి చదువుతాను. సో దీనికి సంబంధించి మీరు హోంవర్క్ చేసుకురమ్మని కూడా చెప్పడం జరిగింది. చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని విషయమై మీరు ఏమి థింక్ చేశారో ఒకసారి స్పందించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. చదువుతున్నాను చూడండి. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా? ఇది ప్రభువు మనకు ముందు ఉంచినటువంటి ఒక ఆలోచింపదగినటువంటి ఒక ప్రశ్న. అదేంటంటే, ధర్మశాస్త్రాన్ని ఎవ్వరు ఉల్లంఘించినా వాళ్ళు దోషులే, కానీ ఉల్లంఘించినా కూడా అంటే దాన్ని పాటించకపోయినా వాళ్ళు నిర్దోషులై ఉన్నారట. ఇదేంటిది అంటే, యాజకులకు ఒక చట్టం, ఒక ధర్మం, సాధారణ ప్రజలకు ఒక చట్టమా? వాళ్ళు ఉల్లంఘించి కూడా ఎలా నిర్దోషులయ్యారు? ఎప్పుడు జరిగింది అది? వేటిని బట్టి ప్రభు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ధర్మశాస్త్రాన్ని ఎవరు ఉల్లంఘించినా వాళ్ళు దోషులే కదా. మరి యేసు ప్రభు ఉల్లంఘించినా కూడా నిర్దోషులై ఉంటున్నారని చెప్తున్నారేంటి? దీని యొక్క భావం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. సో దీనికి సంబంధించి నిన్నటి దినాన్న ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియపరచడం జరిగింది కనుక ముందుగా మీరు ఆన్సర్స్ పంచుకోండి. తదుపరి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి స్పందించండి, త్వరగా మాట్లాడండి. వందనాలనా? అన్న వందనాలనా? వందనాలమ్మా, మాట్లాడతల్లి, గట్టిగా మాట్లాడమ్మా. అన్న, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 9, 10, 11 వచనాల ప్రకారం అన్న, అంటే వాళ్ళు విశ్రాంతి దినమును ఆచరించారు కానీ దాన్ని పాటించలేదు. అంటే వాళ్ళు తప్పు చేసి ఒక గొర్రె పిల్లను, ఒక పావుర పిల్లను దాని దహన బలిగా దేవునికి అర్పిస్తూ వచ్చినారు. అంటే వాళ్ళు తప్పు చేసి మేము యొక్క పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పించాము కనుక మేము నిర్దోషులం అని వారు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రభులు వారు ఆ ప్రకారం చెప్పింటారని నేను అనుకుంటున్నానన్న. వందనాలన్నా. రైట్ అమ్మా, వందనాలు. మిగతా వాళ్ళు మాట్లాడండి. మిగతా వాళ్ళు మాట్లాడండి అమ్మా, బ్రదర్స్, సిస్టర్స్. నిన్నటి దినాన్న మీకు ఇది వర్క్ ఇవ్వటం జరిగింది కదా. సో సిస్టర్ ఒక విషయాన్ని పంచుకోవటం జరిగింది, కుమారి సిస్టరు. ఇంకెవరన్నా? రైట్, సంఘంలో ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఎందుకు యాజకులు మత్తయి సువార్త 12వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా యాజకులు విశ్రాంతి దినమును ఉల్లంఘించి కూడా నిర్దోషులైనారట? ఎందుకు అలా ఉల్లంఘించిన నిర్దోషులు కావటం జరిగింది? ఏది ఉల్లంఘిస్తే నిర్దోషులు ఎట్లా అవుతారు? అసలు ధర్మశాస్త్రంలో ఎవరు ఏ విషయాన్ని వాళ్ళు ఖాతరు చేయకపోయినా, పాటించకపోయినా దోషులే అవుతారు కదా. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా స్పందించి మాట్లాడండి. రైట్, వాళ్ళు అదే మన సిస్టర్ కుమారి సిస్టర్ కూడా అదే చెప్పిందమ్మా. వాళ్ళు ఇచ్చిన బలులను బట్టి వాళ్ళు నిర్దోషులు అన్నటువంటి మాట. ఓకే, మీరు ఒక ఆలోచన చెప్పడం జరిగింది. వెరీ గుడ్, మంచిది. ఈ సమయంలో
జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు సాగుదాం. శతాబ్దాలు అంటే వందల సంవత్సరాలుగా ఇశ్రాయేలీల మధ్య యాజక ధర్మాన్ని నిర్వర్తించడం జరిగింది లేవీలు. మనకు తెలుసు. ఈ యాజక ధర్మంలో నిర్వర్తించే క్రమంలో వాళ్ళకి మాత్రమే, అంటే యాజకులకు మాత్రమే విశ్రాంతి దినమున కొన్ని పనులకు సంబంధించిన మినహాయింపు దేవుడిచ్చాడు. అంటే ఎగ్జంప్షన్ అంటారు కదా. అంటే వాళ్ళు విశ్రాంతి దినాన్న కంపల్సరిగా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు మనకైతే ఏమున్నాయి? మిగిలిన ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినమున చేయకూడని పనులు 4 మీతో పంచుకోవటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? 4 విషయాలు పంచుకోవటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా? చెప్పండమ్మా. ఏమా? పొయ్యి అంటించకూడదు. విశ్రాంతి దినమున చేయకూడదు. సామాన్య ఇశ్రాయేలు చేయకూడదు. పొయ్యి అంటించకూడదు. ఏమా? అదే వ్యాపారం చేయకూడదు. కొనడం గాని అమ్మడం గాని చేయకూడదు విశ్రాంతి దినాన్న. తర్వాత కట్టెలు ఏరుకోకూడదు. 3వ పాయింట్ ఇది. 4వ పాయింట్ ఉంది. అదేంటంటే ఏ బరువులను మోయకూడదు. ఏ బరువులను విశ్రాంతి దినాన్న మోయటం అనేది చేయకూడదు. ఇవి 4 రకాలైనటువంటి విశ్రాంతి దినమున చేయకూడనివి దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినవి. పొయ్యి అంటించకపోవటం, కట్టెలు ఏరుకోకూడదు, ఏ బరువులు మోయకూడదు, వ్యాపార లావాదేవీలు చేయకూడదు. అంటే కొనడం గాని అమ్మడం గాని చేయకూడదు. ఇది సాధారణమైనటువంటి ఇశ్రాయేలులకు చెప్పినటువంటి ఆజ్ఞలు. అయితే ఎవరైతే యాజక ధర్మం జరిగిస్తున్నారో, ఎవరైతే లేవీలు ఉన్నారో వాళ్ళకి విశ్రాంతి దినాన కూడా చేయాల్సిన ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. విశ్రాంతి దినమున కూడా చేయాల్సినటువంటి ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. వాళ్ళు ఏం చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఒకసారి నిర్గమకాండం చూద్దాం. 30వ అధ్యాయం నిర్గమకాండంలో దేవుడు చెప్పినటువంటి విషయం లేవీల కొరకు లేదా యాజకుల కొరకు చెప్పినటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే నిర్గమకాండం 30వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచన చేయి. నిర్గమకాండం 30వ అధ్యాయం 7, 8 వచనాలు. అహరోను అంటే ఎవరు? లేవీలలో నుంచి ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన యాజకులకు మూల పురుషుడు. ఆ ప్రధాన యాజకుడైన అహరోను ప్రతి దినము అన్న దగ్గర విశ్రాంతి దినము కూడా వస్తుందా రాదా? ప్రతి దినము అన్నప్పుడు, ఎవ్రీడే అన్నప్పుడు ఖచ్చితంగా విశ్రాంతి దినం కూడా వస్తుంది. అందుకే ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. సో లేవీలకు ప్రధాన యాజకుడికి దేవుడు స్పష్టంగా ఏం చెప్పడం జరిగింది? ఆజ్ఞలు, మీరు ప్రదీపాలను చక్కజేయాలి. అంటే దీపపు ఒత్తులను అప్పుడప్పుడు అవి సెట్ కాకుండా ఉంటాయి కదా, మనం దీపాలు వెలిగించే సమయంలో పరిస్థితులు మనం చూస్తే. సో అవి చక్కజేయటం కానీ అట్లాగే ధూపం వేయటానికి కానీ ప్రతిరోజు ఉదయ సాయం సమయాల్లో అహరోన్ చేయాలట. సో ఈయనకు విశ్రాంతి దినం మినహాయింపు కాలేదు. గమనించండి, విశ్రాంతి దినాన్న కూడా ఇవి చేయాల్సిందే. మరి అదేంటి? మరి ఏ పని చేయకూడదు అన్నప్పుడు
మరి మందిరంలో ధూపం వేయటం, మందిరంలో ఒత్తులను సరిచేయటం, ఇటువంటి పనులు కూడా పనులే కదా. అంత మాత్రమే కాదు, నిన్నటి దినాన్న నేను మాట్లాడుతూ ఏం చెప్పడం జరిగిందంటే, రొట్టెలు, సన్నిధి రొట్టెలు లేదా ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు అన్నటువంటి ఉన్నాయి కదా. ఆ రొట్టెలు సముఖపు రొట్టెలు, సన్నిధి రొట్టెలు, ప్రతిష్ఠిత రొట్టెలు, ఈ 3 పేర్లతో చెప్పినటువంటి రొట్టెలు, ఒక వరుసలో 6 రొట్టెలు, మరో వరుసలో 6 రొట్టెలు, 12 గోత్రాల వారిని సూచించటానికి, రిప్రజెంట్ చేయటానికి 6 రొట్టెలు ఒక వరుస, 6 రొట్టెలు ఒక వరుసలో పెట్టాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిని విశ్రాంతి దినమున ఒకవేళ ఫ్రెష్ గా లేకపోతే మళ్ళీ విశ్రాంతి దినమున కొత్త రొట్టెలు వేసి పాత రొట్టెలను పక్కన పెట్టి వాటిని యాజకులే తినాలి. అంటే ఈ రొట్టెలు మార్చటం, పాతవి తీసి కొత్తవి వేయటం, ఇవన్నీ ఎప్పుడు జరగాలి? విశ్రాంతి దినమనే జరగాలి. అంటే ధూపం వేయటం కానీ, ఒత్తులను సరిచేయటం కానీ, సన్నిధి రొట్టెలు లేదా ప్రతిష్ఠిత రొట్టెలు లేదా సముఖపు రొట్టెలను తీసేసి తినటం కానీ, కొత్త రొట్టెలు పెట్టడం కానీ, ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయంటే విశ్రాంతి దినముననే జరుగుతున్నాయి. ఇవి మనం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాకుండా ఇంకా ఆలోచన చేస్తే ఒకసారి సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండంలో ముఖ్యంగా విశ్రాంతి దినముల్లోనే బలి అర్పణలు రెట్టింపు అర్పణ చేయాల్సినటువంటి, మామూలుగా రోజు సాధారణ దినాల్లో చేసేటటువంటి అర్పణల కంటే ఆ రోజున స్పెషల్ గా ఎక్కువ చేయాలి. విశ్రాంతి దినమున ఎక్కువ అర్పణ చేయాలి. దీని విషయమే దేవుడు చెప్తూ 28వ అధ్యాయం సంఖ్యాకాండం 28వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. 9-10 వచనాలు. విశ్రాంతి దినమున చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఏ దినాన? విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 2 10 అర్పించవలను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. అంటే అర్థం ఏంటి? ముందు రెగ్యులర్ గా చేసేది ఒకటి ఉంది, అది కాకుండా విశ్రాంతి దినమున ఎక్స్ట్రాగా చేయాల్సింది, అంటే రెట్టింపు దహన బలి అన్నమాట. ఒక పనే చేయటం తప్పు అన్నప్పుడు విశ్రాంతి దినమున 2 రెట్టింపు దహన బలులు చేస్తున్నారట, ధూపం వేస్తున్నారట, ఒత్తులు సరి చేస్తున్నారంట, సన్నిధి రొట్టెలను మారుస్తున్నారు, కొత్త రొట్టెలను పెడుతున్నారు తయారు చేసి, వాటిని తింటున్నారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? విశ్రాంతి దినముననే జరుగుతున్నాయి. మరి విశ్రాంతి దినముననే జరుగుతూ ఉన్నా వాళ్ళు ఎందుకు దోషులు కావట్లేదు? ఎందుకు కావట్లేదు చెప్పండి? వాళ్ళు ఎందుకు దోషులు కావట్లేదు అంటారు? ఇవి చేశారు కదా యూదులు, ఇన్ని పనులు చేస్తున్నారు కదా, ఎందుకు వాళ్ళు దోషులు కావట్లేదు అంటే విశ్రాంతి దినమును ఉల్లంఘించినట్లే కదా ఇక్కడ యేసుప్రభు చెప్తున్నట్టు. యాజకుల విశ్రాంతి దినమును దేవాలయంలో ఉల్లంఘించి కూడా వాళ్ళు ఏం కావట్లేదంట? దోషులు కావట్లేదు అన్నాడు. ఎందుకు అలా ప్రభు చెప్పాల్సి వచ్చిందని బాగా మనం ఆలోచన చేస్తే వీటన్నిటిని బట్టి ఇవన్నీ చెయ్యమని చెప్పింది ఎవరు? దేవుడే చెప్పాడు. దేవుడే యాజకులను చెయ్యమని చెప్పాడు. ఇంకొక చిన్న విషయం గమనించండి. దేవుడు సాధారణ ప్రజలకైనా పొయ్యి ముట్టించొద్దని చెప్పాడు, కట్టలేరొద్దని చెప్పాడు, ఏ బరువు మోయొద్దని చెప్పాడు, తర్వాత ఏ లావాదేవీలు అమ్మకము కొనడము చెయ్యొద్దన్నాడు. కానీ పరిశుద్ధ సమాజంగా కూడొద్దని చెప్పాడా? విశ్రాంతి దినమును పరిశుద్ధ సమాజంగా కూడొద్దని చెప్పాడా? కూడిన తర్వాత మనం ఎన్ని పనులు చేస్తాం? ఆరాధనలో ప్రార్థనలు చేస్తాం, కీర్తనలు పాడుతాం, అపోస్తలుల బోధ చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, బళ్ళ తీసుకుంటాం, కానుకలు వేస్తాం, ఇవన్నీ జరుగుతాయి కదా. మరి ఇవన్నీ పనులే కదా. కాకపోతే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉల్లంఘించుట అన్న ఆ పదం అపవిత్రపరచుట లేదా ఆజ్ఞను మీరుట అని అర్థం. ఆజ్ఞలు దేవుడు ఏ విషయంలో చెయ్యొద్దన్నాడో అవి చేయకుండా పోతే చాలు.
అంటే కట్టెలు ఏరొద్దంటే ఏరకుండా ఉండటం, పొయ్యి మంటించొద్దంటే మట్టించకపోవటం, బరువులు మోయొద్దంటే బరువులు మోయకపోవటం, అలాగే ఏది అమ్మడం కొనటం చేయొద్దు అనేది. ఎందుకంటే ఈ విషయాలు కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే, ఈరోజు కట్టెలేరటం, పొయ్యి ముట్టించడం, ఈ పనులలో పడ్డారంటే అంత సులభంగా వాటిలో నుంచి బయటికి రాబుద్ది కాదు. ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి. ఒకవేళ టేస్ట్ సెట్ అవ్వట్లేదు, కారం సెట్ అవ్వట్లేదు, మసాలా సెట్ అవ్వట్లేదు, తర్వాత పులుపు తక్కువైందనో, ఏదో ఒకటి అదొకటి తక్కువైందనో, ఎక్కువైందనో, ఆ తర్వాత ఉప్పు ఎక్కువైందనో తక్కువైందనో, రకరకాలుగా మార్పులు చేర్పులు చేస్తూ దాంట్లో ఎక్కువ సమయం కేటాయిస్తాం, అసలు విషయాన్ని గంగలో కలుపుతాం. మీరు బాగా గమనించగలిగితే, ఒకవేళ చర్చికి వచ్చే ముందు ఏం చేసుకోవాలనేది కొంచెం తెచ్చిపెట్టుకొని చర్చ అయిపోయిన తర్వాత పోయి చేసుకొని తిందాం అనుకున్న వాళ్ళు కానీ, లేదు పూర్తిగా రెడీ చేసి చర్చికి వచ్చిన వాళ్ళు కానీ ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకు? కొంచెం తెచ్చుకొని ఉన్నోళ్ళు ఏముంటదంటే, తొందరగా వదిలేస్తే కదా వెళ్ళి చేసుకొని తినేది. ఇక్కడేమో పాస్టర్ గారు టైంను అలాగా డ్రాగ్ చేసుకుంటూ పోతున్నాడు, ఎప్పుడైపోద్దా అని మనసంతా దాని మీద ఉంటది. ఇక్కడ అయ్యగారు ఏం చెప్పారో మనకు గుర్తుండదు, మనసంతా ఇక్కడ పాటలు పాడుతూ ఉంటాం, అక్కడ మాంసం మాంసం అనుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితులు మనకి ఉంటాయి. అందుకే దేవుడు ఊరికి చెప్పలా. అవి కూడా ఎందుకు వద్దన్నాడు అన్న దాని వెనక చాలా గొప్ప మర్మం ఉంది, అది మనకు తెలియాలి. ఇంక తర్వాత ఏమన్నాడు? ఏ బరువులు మోయొద్దు అన్నాడు. బరువులు మోస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ అయితేనే మోస్తాం, లేకపోతే మనిషికి సర్వసాధారణంగా ఏది ఇష్టం ఉండదంటే ఏ బరువు మేదేసుకోవడం ఇష్టం ఉండదు. మనిషి మెంటాలిటీ గుర్తుపెట్టుకోండి కావాలంటే. పొరపాటున కూడా ఏ బరువు అంత సులభంగా మోయడానికి శరీరం సహకరించదు. ఎందుకంటే అది ముందు నుంచి అలవాటు చేసి ఉంటాం. అందుకే మన పిల్లలకు కూడా ఏదైనా పని చెప్పండి, వెంటనే పోయి చేస్తారా? ఒకవేళ చేసినా సంతోషంగా చేస్తారా? తప్పదు గనక, కుదరదు గనక అరుస్తారనో, తిడతారనో, కొడతారనో చేస్తారేమో తప్ప పని చెప్తే సంతోషంగా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కాబట్టి బరువులు ఇష్టంగా మోస్తారు. ఈ మోసేటప్పుడు అసలే బరువు, అది ఏ నడుములో పట్టేయచ్చు, ఏదైనా కాలు జారి పడచ్చు. అసలే బరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బరువు మీద వేసేసుకొని కాలు జారిన పరిస్థితుల్లో మొదటికే మోసం వచ్చి, ఈ ఆదివారమే కాదు, ఈ విశ్రాంతి దినమే కాదు, సుమారు కింద పడ్డాం, కాలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, చెయ్యి పోయింది అనుకోండి, ఏదైనా ఇబ్బంది అనుకోండి, నడుములు పడిపోయా అనుకోండి, ఎంతో కాలం దేవుడి సరికి దూరం ఉండడానికి అవకాశం ఉంటది. అందుకే వాటిని ఆ రోజు మానేయమని చెప్పాడు దేవుడు. తర్వాత అమ్మకము కొనడం. వన్స్ మనం షాపింగ్ అనేదాన్ని అమ్మడానికి కొనడానికి పోయాం అనుకోండి, దాంట్లో పడ్డారనుకోండి, ఎట్లా ఉంటదంటే, మిగతా రోజుల కంటే అమ్మేవాళ్ళు ఒకవేళ ఉన్నారనుకోండి, ఎవరన్నా మనలో ఎవరన్నా అమ్మేవాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో వ్యాపారమో చిరు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మిగతా రోజుల కంటే కస్టమర్లు ఆదివారం ఎక్కువ వస్తారు, ఆదివారం కూడా పెట్టుకుందాం, కుదిరితే పోదాం చర్చికి, లేకపోతే పాస్టర్ గారికి ఏదన్నా కానుక పడేద్దాం, ఆయన కాంప్రమైజ్ అయిపోతాడు, దేవుడి దగ్గర రికమెండేషన్ చేస్తాడు అని అనుకునేందుకు అవకాశం ఉంటుంది కొంతమందికి. మరికొంతమందికి ఎలా అనిపిస్తుంది అని అంటే, కొనే వాళ్లకు చూడగలిగితే, వన్స్ కొనడానికి వెళ్ళారనుకోండి, మనుషుల పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళు తెలివిమంతులు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవన్నీ మీరు బాగా గమనిస్తే పొరపాటు కూడా ఎక్కడే కానీ వాల్ క్లాక్ ఉండదు. గమనించి చూడండి కావాలంటే. వాచీలు ఎక్కడ ఎవరు బెటరు, ఎందుకు తెలుసా? మీరు ఎంత టైం షాపింగ్ చేశారో, ఎన్ని గంటలకు వచ్చారో ఏంటోనని ఎవరు టెన్షన్ పడకూడదు. అమ్మో ఇంత టైం అయిపోయిందని చర్చిల్లో పెడతారు. ఎందుకు చర్చిల్లో పెడతారు? ఎందుకంటే ఎవడో సమయాన్ని మీరిపోకూడదు, మీరిపోతే కష్టం, ఇంకా వీలైతే స్వీట్ అండ్ షార్ట్ గా కంప్లీట్ చేస్తే మంచిది అనుకుంటారు తప్ప, ఎక్కువసేపు చెప్పి చేస్తే పరిస్థితులు చాలా కష్టసాధ్యం అయిపోద్ది. కీర్తనలు తొందరగా అయిపోవాలి, ప్రార్థనలు తొందరగా అయిపోవాలి, సందేశాలు తొందరగా అయిపోవాలి, ప్రభువులు తొందరగా అయిపోవాలి, కానుకలు తొందరగా అయిపోవాలి, ఆశీర్వాదం ఇచ్చేసి పంపించేసేయాలి. మీరు బాగా గమనించగలిగితే చాలా సంఘాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎప్పుడు ఎండ్ అయిపోతాయో తెలియదు, అట్లా మెరుపుగా వచ్చినట్టు అట్లా వచ్చేసి టక్కన అయిపోతాయి. అలాంటి సంఘాలకు సమావేశాలకి ఎక్కువ మంది పోతారు తెలుసా మీకు? ఓ 3 గంటలు 4 గంటలు ఉండే సంఘ ఆరాధనలు ఎన్ని సంఘాలు చూశారు మీరు?
ఓ 3-4 గంటల ఆరాధన చేసినటువంటి ఉన్న పరిస్థితులను సంఘాలు ఎంతమంది చూస్తుంటాం మనం. మన సంఘంలో మన మినిస్ట్రీస్ లో మనం ఆలోచన చేస్తే మహా అంటే గట్టిగా ఎంత లేట్ అయిందన్నా 2:30 గంట అంతేనా? దండు చర్చ్ బిల్డింగ్ లో ఉదయం 8 గంటల నుంచి 10 వరకు అంటాం. మహా లేట్ అయితే 10:30 క్లోజ్ అయిపోతుంది, 2:30 గంట. ఇక్కడ 10 నుంచి శంకరాపురం చర్చ్ బిల్డింగ్ లో అయితే 10 నుంచి 12 వరకు అంటాం. మహా లేట్ అయితే 12:30. ఇంతకు మించి ఎక్కువగా ఎప్పుడైనా జరిగే పరిస్థితి ఉండదు. అయినా కూడా ఆ టైంలో ఉండడానికి మనసు అంగీకరించదు. ఎందుకనంటే ఇవన్నీ ఉంటాయి మనసులో, రకరకాలైనటువంటి మనసులో మెదులుతూ ఉంటాయి. ఎంటీ మైండ్ తో దేవుడి సన్నిధిలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గమనించండి, బాగా ఆలోచన చేస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అంటే దేవుడు ఇవన్నీ ఊరికే చెప్పడు. మన మనసును ఎరిగినటువంటి వాడు, హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టే దేవుడు విశ్రాంతి దినాన్న ఏ పనులు పొరపాటు పెట్టుకోకండి, ఏమన్నా పనులు ఉంటే ముందు రోజే ప్రిపేర్ చేసుకోండి. అందుకే అది ముందు చెప్పాను. విశ్రాంతి దినానికి అంటే ఆరాధనకు ఎలా సిద్ధపడాలి అంటే బైక్ లో పెట్రోల్ ఉందో లేదో కూడా ముందు రోజే చెక్ చేసుకోవాలి. తాళాలు కూడా ఎక్కడెక్కడ పెట్టాం. చాలా మంది ఇంటి తాళాలు కనపడక చర్చికి రానులు ఉన్నారు, తెలుసా మీకు? బైక్ తాళాలు కనపడక, కార్ తాళాలు కనపడకుండా చర్చికి రాకుండా పోయినటువంటి మానీయులు ఉన్నారు. అలాగే బట్టలు ఉన్నాయా లేవా, అవి ఉతికిన్నాయా లేవా, లేదా అవి ఐరన్ అయినవా లేవా, ఐరన్ రెడీ చేసుకోలేవా, ఇవన్నీ తెలియకుండానే ప్రిపరేషన్ లేకుండానే అప్పటికప్పుడు హరిబెరి అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు ఇవన్నీ కూడా చాలా ప్రికాషియస్ గా ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే ఒక ఇష్టమైన దానికోసం ప్రిపేర్ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థం కావడానికి. పిల్లల్ని 9 గంటలకల్లా ఒక 10 నిమిషాలు ముందు రా స్కూల్ కంటే 10 నిమిషాలు 15 నిమిషాలు ఒక అరగంట లేట్ వస్తారేమో కానీ స్కూల్ కి, టూర్ ఉంది రండి రా అంటే ఉదయం 6 గంటలకు రమ్మంటే 5 గంటలకు వచ్చి ఉంటారు. తెల్లవారి 5 గంటలకే గుడ్డగోపల్లాగా వచ్చి ఉంటారు. మళ్ళీ ఏంటి అనుకుంటున్నారు, ఫుల్లీ ప్యాక్డ్. ఉదయం టిఫిన్ కి సంబంధించి తెచ్చేసుకుంటారు, మధ్యాహ్నం భోజనానికి సంబంధించి తెచ్చుకుంటారు, వాటర్ బాటిల్స్ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, మొత్తం బ్యాగ్ నుండి కుక్కి డబ్బులు చేత పట్టుకొని మరీ ఉంటారు. ఎందుకంటే అది ఇష్టమైంది మనకి. ఎప్పుడైనా మన సిద్ధపాటును బట్టి అది మనకి ఇష్టమా కాదా అని ఉంటది. కొంతమంది చెప్పారు సంఘానికి టైంకి రావట్లేదు, ఆరాధన వర్తమానం మీరు త్వరగా తీసుకొని మాట్లాడండి బ్రదరు, మీరు లేట్ చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది, ఇంకో సంఘానికి కూడా వెళ్ళాలంటే. ఆరాధన వర్తమానం చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నేను మైక్ తీసుకున్న సమయానికి 4 వచ్చి ఉంటారు. ఎందుకు అని అంటే అభిమాన హీరో సినిమా ఉందంటే ఎప్పుడు దానికి సంబంధించి వాడు సినిమా వేస్తాడో తెలీదు. సాయంత్రం నుంచే, ముందు రోజు సాయంత్రం నుంచి ఆ గేట్ల మీద గుడ్ల గోపల్లాగా వేలాడుతూ ఉంటారు. ఎందుకంటే అది అభిమాన హీరో సినిమా. ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటే ఎర్లీగా పోయి ఉండాలి, ముందుగానే ట్రైన్ రైట్ టైంకే ముందు పోయి ఉండాలి. అట్లాగే అదే ఫ్లైట్ ఉంది అనుకోండి, ఫ్లైట్ బుకింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది తెలుసా అండి, కనీసం 2 గంటల ముందు వెళ్ళాలి ఎయిర్పోర్ట్. చాలా చెకింగ్లు ఉంటాయి, అవన్నీ ఓపిక్ గా అటెండ్ అవుతూ పోవాలి, అప్పుడే నీకు ఫ్లైట్ జర్నీ అలో చేస్తారు. ఇప్పుడు మాకేం ఫ్లైట్ జర్నీలు లేవు, ట్రైన్ జర్నీ లేవు, ఏ రిజర్వేషన్ లేవు అనుకునేవాళ్ళు. ఆదివారం ఆరాధన అనేది మీకు ఎప్పటి నుంచో మనకి ఎప్పటి నుంచో రిజర్వ్ అయినది. కాబట్టి ఏదైనా సరే సమయానికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, ముందుగానే సిద్ధపరచుకోవాల్సింది. అది ఆజ్ఞ, అది చెయ్యాలి అంటే చెయ్యొద్దు అన్నవి చేయకుండా ఉండాలి, చెయ్యమన్నవే చెయ్యాలి. మనం అనుకుంటాం ఏ పనులు చేయొద్దు అన్నాడు కదా, మరి యాజకులు ఇన్ని పనులు చేస్తున్నారే, సంఘానికి రమ్మన్నాడు దేవుడు, అది పని కాదా అని అంటే అది దేవుడు చెయ్యొద్దన్న పని కాదు, మనం రోజువారీ చేసే పనులు లాంటివి కాదు. సంఘానికి రావటం వల్ల, పరిశుద్ధ సమాజంగా కూడటం వల్ల ఎంత మేలైపోతుంది అని అంటే ఎప్పటికైనా మీరు బాగా గమనించండి. ఒక దేవుని సన్నిధికి లేదా ఇటువంటి బైబిల్ తరగతులకు వచ్చిన ప్రతిసారి
100% ఏవో కొన్ని మంచి విషయాలు, కొత్త విషయాలు, మెలకువలు నేర్చుకొని పోతాం. అంటే బండి రిపేర్ అయితే ఎట్లయితే మనం గ్యారేజ్ లో ఇస్తే వాడు చక్కగా చేసి ముందు కంటే బాగా సర్వీసింగ్ ఇస్తే బండిని వాడు ముందు కంటే బాగా పర్ఫార్మ్ అయ్యేటట్టుగా బండిని తయారు చేసి ఇస్తాడు. ఇది ఎంత నిజమో మనం కూడా సంఘానికి వచ్చినటువంటి బండ్లు లాంటి వాళ్ళం. గ్యారేజీకి బండ్లు వస్తాయి కదా, అట్లాగా మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చినటువంటి బైకులు లాంటి వాళ్ళం, కార్లు లాంటి వాళ్ళం. ఇక్కడ చక్కగా దేవుడు రిపేర్ చేసి పంపించేస్తాడు. కానీ దాన్ని కూడా మనం చూడగలిగితే, ఆలోచన చేస్తే మన ఇంట్రెస్ట్ ఉండాలి, మనకు ఆలోచన ఉండాలి. ఆదివారం తెలియపరిచాను నేను చాలా మందికి, బుధవారం క్లాసులకు చాలా తక్కువ మంది వస్తాను. కొంతమంది సీరియస్ గా తీసుకున్నారు, వస్తున్నారు. మిగతా వాళ్ళు అసలు పట్టించుకోవట్లా. దీనికి సంబంధించి ఏమర్థం చేసుకోవాలి మనం? ఆకలి లేదనుకోవాలి, ఆకలి మందగించింది అనుకోవాలి, లేదా కడుపు నిండింది అనుకోవాలి. అంటే వీళ్ళందరూ కూడా దేవుడి దగ్గర జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. ఏదన్నా పోనీ ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పే పరిస్థితులు ఉండవు. అయినా కూడా ఎంతో గాంభీర్యంగా ఉండే పరిస్థితులు చాలా వరకు ఉంటాయి. అది మంచిది కాదు. సో ఏది ఏమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకటి చెప్పాడు అని అంటే, విశ్రాంతి దినమున దేవుని మందిరంలో, ఆలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించారు అని అంటే ఏంటది, వాళ్ళు ఏం చేశారనేది మనకు తెలియాలి. ఇలా తెలియాలి అని అంటే పాత నిబంధనలో ముఖ్యంగా లేవీల కొరకు, యాజకుల కొరకు, బలి అర్పణ కొరకు, విశ్రాంతి దినం కొరకు దేవుడు ఏం రాయించాడో మనకు అన్ని తెలియాలి. అన్ని తెలియకపోతే మనకేం అర్థం కావు. బైబిల్ చదివేటప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు తెలుసా? బైబిల్ చదివేటప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎందుకు ఉండదు అని అంటే, అది ఒక పట్టాన అర్థం కాదు. నీకు ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోతే. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను మాట్లాడితే కొంచెం బైబిల్ చదవని వాళ్ళకి కానీ, లేదా చదువు రాని వాళ్ళకి కానీ అంత ఈజీగా అర్థం కాదట. బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, బైబిల్ క్లాసెస్లో కానీ, సందేశాలు చెప్పేటప్పుడు కానీ, ఆరాధనలు కానీ, నా మీద ఉన్నటువంటి కంప్లైంట్ కావచ్చు, కాంప్లిమెంట్ కావచ్చు, అది అంత సులభంగా అర్థం కావట. ఎందుకు అర్థం కావు అంటే, మినిమం నాలెడ్జ్ అనేది ఉండకపోయింది అనుకోండి, దిక్కు తెలీదు. ఎందుకంటే కథ చెప్పినట్టు, లేదంటే చాలా ఈజీగా సింపుల్ గా ప్రీవియస్ నాలెడ్జ్ ఏది లేకపోయినా అర్థమయ్యేటట్టు పొరపాటు కూడా ఉండవు. ఎందుకనంటే ఎప్పుడు వరకు మనం ఇలాగ ఉంటాం, ఏది తెలియకుండా? ఎంతకాలం ఉంటాం మనం ఇలా నేర్చుకోకుండా? అందుకే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏది తెలిసినా తెలియకపోయినా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియాలి. ఆ సన్నిధి రొట్టెలు అంటే ఏంటో తెలియాలి, ప్రతిష్ఠిత వస్తువులు అంటే ప్రతిష్ఠిత రొట్టెలు అంటే ఏదో తెలియాలి, సముఖపు రొట్టెలు అంటే తెలియాలి, ఎన్ని ఉంటాయో తెలియాలి, ఎక్కడ పెడతారో తెలియాలి, దాన్ని ఎలా చేస్తారో తెలియాలి, ఎవరు తినాలో తెలియాలి, ఎవరు తినకూడదో తెలియాలి. ఇవి తెలియకనే కదా పరిసయ్యులు అపార్థం చేసుకుంది. దేవుడి సంకల్పాన్ని శాస్త్రులు, పరిసయ్యులు నిరాకరించారు. ఎందుకు? గ్రహింపు లేక. వాళ్ళు చదువుతున్నా గ్రహింపు లేదు. వాళ్ళు చదువుతున్న వాళ్ళకి గ్రహింపు లేకపోతే, అసలే చదవకపోతే, చదువుతున్నదే గ్రహింపు లేదంట, అసలే చదవకపోతే ఏం అర్థం అవుతుంది చెప్పండి? స్కూలుకు పోతే అంతంత పాస్ అవుతాం, అసలు స్కూలుకు పోకపోతే? ఆలోచన చేయండి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళో భక్తిలో ఎదగటం అంటే, ఈ మెలకువలు నేర్చుకోవటం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ధన్యులు అనలా దేవుడు. ఎవరినన్నాడు దేవుడు ధన్యులని? చూడండి, ప్రకటన గ్రంథం మనం చాలాసార్లు చదివాం, మళ్ళీ చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి, ఏమనుందో నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. మనం పాట ధన్యులు ధన్యులను పాట ఒకటి ఉంది. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, నీ వలన దయనందు వారు ధన్యులు అని పాట, ధన్యతల మీద పాట ఒకటి ఉంది. సమయం ఉంటే తర్వాత వినండి.
ఇక్కడ మరొక ధన్యత చెప్తున్నాడు. ఆఖరిగా మనం అందరం చేయాల్సిన ధన్యకరమైన విషయం ఒకటే, దైవుని గ్రంథమందు ఉన్న విషయాలను వినాలి తరచుగా. నిజంగా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి, రోజుకి ఎన్ని గంటలు వింటున్నాం మనం దేవుడి మాటల్ని? ఎన్ని గంటలు వింటున్నాం? క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్ 2, ఎన్ని గంటలు చదువుతున్నాం? ఎన్నిసార్లు చదువుతున్నాం? నేను ఇంతకుముందు చెప్పాను, శరీరానికి 3 పూటల ఆహారం పెడితే అది ఆరోగ్యంగా ఉంటుంది, రోగాలు రాకుండా ఉంటుంది, వ్యాధులు రాకుండా ఉంటుంది, బలహీనతలు రాకుండా ఉంటుంది, మంచిగా ఏది అనుకుంటాం ఆ పనులన్నీ చేసి పెడుతుంది, సంపాదిస్తుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది, అన్ని బాగుంటాయి. మరి జీవింపజేస్తున్న శరీరాన్ని కూడా జీవింపజేస్తున్న ఆత్మకు ఆహారం అనేది రెగ్యులర్ గా పెట్టకపోతే ఏమైపోవాలనేది? దాని గురించి ఎంతమందిని పట్టించుకుంటున్నాం చెప్పండి? రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, టిఫిన్లు ఇవన్నీ చేసుకోవడానికి వంట పాత్రలు రెడీ ఉన్నాయి, వంట సరుకులు రెడీ ఉన్నాయి, చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు, తిని పెట్టేవాళ్ళు రెడీగా ఉన్నారు. మరి ఆత్మకు సంబంధించిన ఆహారానికి సంబంధించి ఏ ముడి సరుకులు మనకు సిద్ధంగా ఉన్నాయి? చిత్రం, వండి వారిసి పెడుతూ ఉన్నా కూడా దాన్ని స్వీకరించలేక చాలా మంది ఉన్నారు. అవునా కదా? మనం శంకరాపురం చర్చ్ బిల్డింగ్ లో ప్రతిరోజు బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి సాయంత్రం. ఇప్పుడు దాన్ని ప్రతిరోజు తీసేసి ఒక్క వారానికి, బుధవారానికి పెట్టాం. అయినా వస్తున్నారా అందరూ అంటే, ఆదివారం వచ్చినటువంటి అంతమంది బుధవారం రారు అంటే ఏమర్థం? ఏం భక్తులు అన్నమాట వీళ్ళంతా? ఆదివారం భక్తులు, పండగ భక్తుల్ని విమర్శించేటువంటి పరిస్థితిలో ఉంటున్నటువంటి స్థితిలో ఉన్నోళ్ళు మరి ఏది దేవుడి సన్నిధికి రావాల్సినటువంటి ఆవశ్యకత, నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? మీరు 8 గంటలు దాటిన తర్వాత వచ్చారనుకోండి, బుధవారమే కదా అని ఎవరు చెప్పరు ఇక్కడ. పోనీ 7 గంటల లోపు వచ్చారు, 7-8 మధ్య మాత్రం ఉంటేనే దేవుడి మాటలు అందుతాయి. పలానా చోట పలానా టైంలో ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తారు, సరుకులన్నీ ఉచితంగా ఇస్తారు ఈ టైంలో, ఈ ప్లేస్ లో అంటే పరిగెత్తుకుంటూ పోతాం కదా. మరి ఎందుకు ఉచితంగా ఆత్మకు ఆహారాన్ని అందిస్తూ ఉంటే అంత నెగ్లిజెన్స్ అని అంటే? విలువ తెలియదు, దాని విలువ అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుద్ది? అప్పుడప్పుడు పెద్దోళ్ళు, అమ్మనాన్నలు చెప్తూ ఉంటారు ఒక మాట, ఏమనంటే, నా విలువ నీకు ఇప్పుడే తెలీదు, ఎప్పుడు తెలుస్తుంది అంటే నేను చచ్చిపోతే తెలుస్తుంది అని చెప్తారు. అంటే అలాగే ఈ రకమైనటువంటి వాటన్నిటి విలువ ఎప్పుడు తెలుస్తాయంటే ఇవన్నీ లేకుండా చేసేయాలి. అంటే ఎట్లాగా? ఆన్లైన్లో తీసేయాలి, మధ్యలో స్పెషల్ డేస్ జరుగుతున్నప్పుడు క్లాసెస్ను తీసేయాలి, బుధవారం క్లాసులను తీసేయాలి, ఇవన్నీ తీసేసి ఆదివారం మాత్రం పెట్టాలి. అట్లా పెడితే ఏమవుతుందో తెలుసు చెప్పంటారా? కొన్నాళ్ళకు ఆదివారం కూడా రాదు. వారం మార్చి వారం, 3 వారాలకు వస్తారు, 4 వారాలకు వస్తారు, నెలకు వస్తారు, 2 నెలలకు వస్తారు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అంటామే, అట్ట 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వస్తారు, ఆఖరికి అసలే రాదు. ఫారిన్ కంట్రీస్ లో ఇవి చాలా జరుగుతున్నాయి, తెలుసో తెలీదో మీకు? అంటే వాళ్ళకి బాగా సంపాదనలు ఎక్కువై, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్ని ఎక్కువైపోయి, ఆరోగ్యాలన్నీ బాగైపోయి, ఆయుష్లు బాగా పెరిగిపోయి, దేనికి లోటు లేకుండా ఏమైపోతున్నారంటే ఉన్న చర్చిలు అమ్మేస్తున్నారంట. చర్చిలు అమ్మేసి ఐమాక్స్ థియేటర్లు కడుతున్నారంట, మల్టీప్లెక్స్ కాంప్లెక్సెస్ కడుతున్నారంట. అంటే మాకు నీడ్ లేదు, నో నీడ్, చర్చికి వెళ్ళటం మాకు అవసరం లేదు అన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనకు కూడా ఆ సమృద్ధి లాంటిది అలా ఉండి ఇట్లా తయారయ్యామేమో. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మీరు రెగ్యులర్ గా భోజనం తినేటప్పుడు, రెగ్యులర్ గా టిఫిన్ తిన్నప్పుడు, రెగ్యులర్ గా రాత్రి భోజనం తిన్నప్పుడు ఏ రోజు మనకు వెగట అనిపించదు. కానీ దేవుడి మాటలు ఏ రోజు విన్నా కొత్తగా ఉంటాయి, ఏ రోజు విన్నా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, ఎంతో లోతులతో ఉన్నటువంటి విషయాలు నేర్చుకుంటాం, మన జీవితాలకు భవిష్యత్తుకు సంబంధించిన మెలకువలతో ఉన్నటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అయినా అవి రుచించని పరిస్థితిలో ఉన్నామంటే రుచి తగ్గించేసాం, వాటి అలవాటు తగ్గించేసాం. అలవాటు అయితే కదా. కాబట్టి గుర్తుంచుకోండి ప్రియులారా, మనం రెగ్యులర్ గా దేవుడి మాటలు వినగలగాలి, నేర్చుకోగలగాలి, చదవగలగాలి, వాటిని పాటించగలగాలి. అది మనకు ధన్యత. అంతేగాని మనం ఏం ధన్యులు అనుకుంటామనంటే ఏదో ఆ 10th క్లాస్ లో స్టేట్ ఫస్ట్ మన పిల్లలు వస్తే అదొక ధన్యత అనుకుంటాం. మంచిదే, కాదనలా.
లేదా ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వస్తే మంచి ధన్యత అనుకుంటాం, ఉద్యోగం వస్తే ధన్యత అనుకుంటాం, ఇల్లు కడితే ధన్యత అనుకుంటాం. కానీ ఇవన్నీ దేవుడు ఎప్పుడు చెప్పలా. ఇలా ఉంటే నీకు ధన్యత అని చెప్పలా. ఏది ధన్యతో చెప్పాడు. దానిని ముఖ్యంగా కేంద్రీకరించాలి దాని మీద. మన పిల్లలు చదువులు చదవటంతో పాటు బైబిల్ చదవటం అలవాటు చేయించాలి. ప్రార్థన చేయటం మనం అలవాటు చేయించాలి. పిల్లలకు తరచుగా చెప్పాలి, మనం చెయ్యాలి. కుదరదు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నడవవలసిన త్రోవనే నేర్పించాలి, నడవకూడని త్రోవను నేర్పించాల్సిన అక్కరలేదు. చెయ్యాల్సిన పనులు ఏంటో నేర్పించాలి మీకు సంఘస్థులు. చెయ్యకూడని పనులు చెప్పాల్సిన పనులే, చెప్పకపోయినా చేసేస్తారు. చెయ్యవలసినవి చెప్పి నేర్పించాలి, చాలా ప్రాముఖ్యమైంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారట నిజంగా సైతాన్ని తిప్పికొట్టాడు ప్రభు. ఎందుకు తెలుసా? ఆయనకు బైబిల్ బాగా తెలుసు. బైబిల్లో ఉన్న వచనాలను చూపించే సాతానును పరుగులెత్తించేశాడు, దగ్గరికి రానికుండా. ఈరోజు ఆ తర్వాత సాతాను పుట్టిన చిన్న చిన్న పిల్లలు ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళంతా అధికారులు. వాళ్ళ నోర్లు మూయించారు, సద్దూకయ్యుల నోర్లు మూయించాడని మాటలు మనకి ఎన్నిసార్లు కనబడతాయి. ఎందుకు మన ప్రభు అలాగా జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు? చుట్టుముడుతూ ఎంతో మంది శత్రువులు దాడి చేస్తున్నా కూడా ప్రభు జయ జీవితంతో దూసుకెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే మన విజయ రహస్యం ఎప్పుడైనా సరే, నీకు నాకు బైబిల్ ఎంత ఎక్కువ తెలిస్తే అంత భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటది, అద్భుతంగా ఉంటది. మా బిడ్డలు బాగుండాలనుకున్నారా? మా జీవితాలు బాగుండాలనుకుంటున్నారా? మా కుటుంబాలు బాగుండాలనుకుంటున్నారా? మా సంఘాలు బాగుండాలనుకుంటున్నారా? మా సహవాసాలు బాగుండాలనుకుంటున్నారా? మా తరతరాలు భవిష్యత్తు బాగుండాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి. చక్కగా పాటించడం మనం నేర్చుకోవాలి. ఇది చేయగలిగితే చాలా చాలా అద్భుతమైనటువంటి జీవితాలను మనం ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా. నాకు ఎప్పుడైతే బైబిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నానో, ఎక్కువ నేర్చుకుంటున్నానో, ఎక్కువ పాటిస్తున్నానో, ఎక్కువ మీకు అందిస్తున్నానో, చాలా ఈజీ అయిపోతుంది దేవుడి పని అంతా. అందరూ కలిసి వచ్చేస్తున్నారు, అన్ని విషయాలు బాగున్నాయి, ఇబ్బందులు లేకుండా పోతున్నాయి. సమస్య వచ్చినా ఈజీగా నేను రెక్టిఫై చేసేసుకోగలుగుతున్నాను. ఎక్కడే కానీ హ్యాపీగా పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్కువగా ఇష్టపడి ఇంకా ఎన్నున్నాయో ఇంకా ఎన్నున్నాయో ఇంకా ఎన్నున్నాయో అనే ఆతరతో నేర్చుకోవాల్సినటువంటి పని ఉంది. ఆసక్తి సన్నగిల్లకూడదు. దేవుడు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి అని అంటాడు. మనకెందుకు మాంద్యత వచ్చేస్తుంది అని అంటే, లోకంలో చాలా పనులు ఉన్నాయి, మనకి చాలా టార్గెట్స్ ఉన్నాయి, చాలా అనుభవించాల్సినటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి మనకి. అందుకే మనకు సమయం లేదు. కాబట్టి అది అలవర్చుకుందాం. చాలా మంచిది. అది మన భవిష్యత్తుకే మంచిది, మన కుటుంబాలకే మంచిది, మన క్షేమానికే కావాల్సింది అది. దాన్ని మనం మరిచే పరిస్థితులు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు ప్రియులారా. ఇకపోతే రేపటి దినానికి సంబంధించి యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నటువంటి మాట, దీనికి రిలవెంట్ గా మరికొన్ని మాటలు కూడా కనబడుతూ ఉంటాయి. చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి విషయం మనము రేపటి దినపు ప్రశ్నగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. గమనించండి, ఇదే విషయాలు మరొక 2 చోట్ల కనబడతాయి. ఏమనంటే, ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు, బాప్తిస్మిచ్చు యోహాను గారిని ఉద్దేశించి. అట్లాగే మరొక చోట సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు ప్రభు. సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడు, ప్రవక్త కంటే గొప్పవాడు అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఎలా యేసు ప్రభు దేవాలయం కంటే గొప్పవాడు? ఎలా యేసు ప్రభు యోనా కంటే గొప్పవాడు? ఎలా యేసు ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు? ఎలా యేసు ప్రభు ప్రవక్త కంటే గొప్పవాడు? ఈ 4 విషయాలు మనం రేపటి దినపు బైబిల్ తరగతిలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఉన్న పిల్లలైనా
నిజంగా మనకు ఆసక్తి ఉందంటే ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేసి చెప్పండి. మీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఏమనంటే, బుధవారం బైబిల్ క్లాస్కి వస్తారు, మళ్ళీ మత్తయి సువార్త వినాలంటే మళ్ళీ బుధవారమే. అవునా కాదా? అట్లటోళ్ళు ఉన్నారు లేదు ఇక్కడ. మీకు తెలుసు రోజు వినాలంటే, నేర్చుకోవాలంటే ఏం చేయాలనేది. ఆన్లైన్ క్లాసెస్కి రావాలని తెలుసు. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర ఆ ఫెసిలిటీస్ లేవనుకోండి, సంపాదించుకొని మరి, మీకు విషయం తెలుసో తెలీదో, విలియం కేరీ ఆధునిక భారతదేశ మిషనరీలో మోడర్న్ ఇండియా పితామహుడు అని పేరు ఆయనకి. ఆయన భారతదేశానికి జర్నీ చేస్తూ భారతదేశ భాషలు నాకు రాకపోతే వాళ్ళకి అర్థం కాదు నేను చెప్పే విషయాలని చెప్పి జర్నీ చేస్తున్న 4 నెలల్లో 16 భాషలు నేర్చుకున్నాడు ఆయన. జర్నీ చేస్తున్నటువంటి సముద్ర ప్రయాణం చేస్తున్న ఆ 4 నెలల్లో 16 భారతీయ భాషలు నేర్చుకున్నాడు. ఈ రోజు మనకి ఇవి విరివిగా అందుబాటులో ఉన్నాయని తెలిసి కూడా ఎన్ని సాకులు చెప్తాం మనం, ఎన్ని సాకులు చెప్తాం. రేపు దేవుడి దగ్గర చెప్పండి, ఇవన్నీ చెల్లుబాటు అవుతాయేమో. చదువు రానోళ్ళు, అప్పుడు రాత్రుల్లో చదువులు ఉన్నాయి చూసారా, రాత్రుల చదువులు అంటారే, అక్షరరశ్మి అనేటువంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి రాత్రుల్లో చదువు రానోళ్ళు పోయి చదువుకొని అక్షరాలు నేర్చుకునేవాళ్ళు. నిజంగా మనకు ఆసక్తి ఉంటే ఏం చేయాలి? మాకు సెల్లు లేదు, మాకు రీఛార్జ్ లేదు, మాకు టవర్ లేదు, మాకు ఛార్జింగ్ లేదు, మాకు టైం లేదు, మాకెవరు తీసివ్వరు, అసలు ఈ పరిస్థితిలో ఉండదు. దీక్ష పడితే, ఇష్టం ఉంటే పరిస్థితులు మనం అనుకూలపరచుకోవచ్చు. వెన్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటది. నేను చెప్తూ ఉంటాను, మిగతా విషయాలు రేపు నేర్చుకుందాం అన్న తర్వాత ఆయన ఎవరన్నా వస్తారేమో అని చూస్తా, రారు. ముందే నేర్చుకున్నాం, తెలియదు, మాకు అవసరం లేదు అన్నట్టుకుంటారు. అంటే చర్చిలో ఉన్నోళ్ళు దేవుడి మాట వినాలంటే మీరు చర్చికి వస్తేనే దేవుడికి మోక్షం, లేకపోతే లేదు. దేవుడికి కూడా మోక్షం లేదనే పరిస్థితి. అందరికీ చెప్తున్నాను, ఆలోచన చేయండి. చాలా మంచి విషయాలు మర్చిపోకండి ప్రియులరా. చిత్రం ఏంటంటే, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఆన్లైన్ సువార్త కార్యక్రమాలకి నేను అందుబాటులో లేనని తెలిసి అక్కడ పోతున్న వాళ్ళు కనుక్కొని, ఎప్పుడో అన్న మాట్లాడతారని తెలుసుకొని ఆ రోజుల్లో వచ్చి జాయిన్ అయి వింటున్న వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఆసక్తి అట్లుంది, మన ఆసక్తి ఇట్లుంది. అందుకే మనలో ఎప్పుడో చల్లారిపోయింది. భక్తి చల్లారిపోతే మనం దేనికి పనికిరాం. దేవుడి విషయంలో మర్చిపోకండి. ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే మన జీవితం దేవుడి సేవలో భాగం అవ్వాలి, అంతే తప్ప దేవుడికి ఇంత భిక్షలా పడేయాలి ఒక సమయం అన్నటువంటి పరిస్థితి ఉండకూడదు. సమయమైనా, తలాంతైనా, ధనమైన, సంపాదన అయినా, ఏదైనా ముందు దేవుడి మహిమ కోసం అయిన తర్వాతే మిగతా వాటిని అన్నటువంటి స్థితిలో ఉంటే మనం బాగుపడతాం. కాబట్టి రేపటి దినానికి యేసు ప్రభు, నేను అడుగుతాను అందరినీ, సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు యేసు ప్రభు. ఎందుకు? జాయిన్ అయ్యే వాళ్ళకే, ఆన్లైన్లో జాయిన్ అయ్యే వాళ్ళకి, జాయిన్ కాని వాళ్ళకి ఏం సమస్య లేదు. సొలొమోను కంటే గొప్పవాడు అన్నాడు ఎందుకు? యోనా కంటే గొప్పవాడు అన్నాడు ఎందుకు? దేవాలయం కంటే గొప్పవాడు అన్నాడు ఎందుకు? ఎలా గొప్పవాడయ్యాడు? ప్రవక్త కంటే గొప్పవాడు అన్నాడు, ఎలా గొప్పవాడు ప్రభు అన్నటువంటి విషయాలు మనం రేపటి దినాన ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు విన్న వాటిలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.